ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ రావాలంటే సదరన్ సర్టిఫికేట్ అనేది ఒకటి రావాలి. ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది వికలాంగులు వారి యొక్క గుర్తింపు కార్డు వికలాంగు సర్టిఫికేట్నే సదరన్ సర్టిఫికేట్ అని అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ రావాలంటే 3 రకాలుగా పెన్షన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఒకటి, 10,000 రూపాయల పెన్షన్ ఒకటి, 15,000 రూపాయల పెన్షన్ ఒకటి. అంటే వాళ్ళ యొక్క వికలాంగత్వం బట్టి ఈ యొక్క పెన్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వారి యొక్క అంగవైకల్యం పర్సంటేజ్ని బట్టి ఈ యొక్క పెన్షన్లు అనేవి రావడం జరుగుతుంది. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు 3 రకాల పెన్షన్లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సదరన్ సర్టిఫికేట్ అంటే వికలాంగులకు ఇచ్చే సర్టిఫికేట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలుపుదల చేయడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వికలాంగుల యొక్క దొంగ సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్ పొందుతున్నారు అన్న ఆరోపణలు రావడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క వికలాంగులకు ఇచ్చే సర్టిఫికేట్లని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయవలసిన అవసరం ఉంది అనుకొని అందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు ఇచ్చే సదరన్ సర్టిఫికేట్లని ప్రస్తుతానికి నిలిపివేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో వికలాంగ పెన్షన్ పొందేవారి అందరి రీవెరిఫికేషన్ చేయడం అనేది జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తారని ప్రభుత్వం చెబుతుంది. ఈ యొక్క పెన్షన్ల యొక్క వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎవరి ఇంటి దగ్గరికి వాళ్ళే ప్రభుత్వ డాక్టర్ల బృందము ఇంటి దగ్గరికి వచ్చి వారి యొక్క వికలాంగత్వాన్ని పరీక్ష చేసి ఈ యొక్క దొంగ వికలాంగ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళందరినీ ఏరిపారేయడానికి ప్రభుత్వము జనవరి 1వ తారీఖు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల దొంగ సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్ పొందుతున్నారు అనే ఆరోపణలు రావటం వలన ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్లు ఇచ్చే సదరన్ సర్టిఫికేట్లని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలుపుదల చేయడం జరిగింది.